పాపురుచుండు. ఓ ఆ ఆ ఎవరు ఆయన కిలలో సమరూపపురుచుండు. అవలీలగానతని గుర్తింపగలరమ్మ. అవలీలగానతని గుర్తింపగలరం. ఎంతో సుందరుడం మాతాను. నేనెంతో మురిసి ఓయాను. ఎంతో సుందరుడు మాతాను. పాలతో కడిగిన నయనాల గలవాడు. పాలతో కడిగిన నయనాల గలవాడు. విలువకి రతనాల ఓల పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు. విలువకి రతనాల ఓల పొదిగిన కనులు. కలుషములేని కమలాల కనులోయి. ఆ కలుషములేని కమలాల కనులోయి. విలువైన సూపసగే వరమేరే తనయుండు. విలువైన సూపసగే వరమేరే తనయుండు. ఎంతో సుందరుడు మతాను. నేనెంతో మురిసి ఓయాను. ఎంతో సుందరు అమ్మతాను. అతడు అతికాంక్ష డేయుండు రాయుండు. అతడు అతికాంక్ష డేయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతడు అతికాంక్ష డేయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతని నోర మధురాంబు మధురాంబు. అతని నోరతి మధురాంబు మధురాం. ఆతని పలవరస పగడాల సరివరస. ఆతని పలవరస పగడాల సరివరస. ఎంతో సుందరుడం తాను. నేనెంతో మురిసి ఓయాను. ఎంతో ఎంతెంతో అతడెంతో మరి నాకెంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. దయచేసి సాక్షి విందాము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా 2-3 సంవత్సరాలు అవుతుంది. 2-3 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల కంటే ఎక్కువనే అవుతుంది. నేను కూకుంటే మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా బరువు లేవాడితే మొత్తం ఈ వెనుక మొత్తం అంతా ఇట్లా సూదులతో కూర్చున్నట్టు అయ్యేది నాకు. ఎట్లా అంటే ఇట్లా కొంచెం ఏదన్నా బరువు లేబట్టి ఈ నుండి బరువు ఎత్తుకుని మామూలుగా అంత దూరం ఇన్ననుకో, ఎట్లా అంటే అబ్బా నీ ఈ బతుకద్దరా నాయన అన్నట్టు వెనుక ఇట్లా సూదులతో కూర్చున్నట్టు అయ్యేది నాకు. మొన్న నేను
రోజు అక్కడ బండి ఆపుకొని మామూలుగా ఏదన్నా గిట్లనే కూకొని, లేకపోతే ప్రార్థనన్నా, ఏదన్నా పాటన్నా, లేకపోతే ఏదన్నా నా బాధ ఉంటే "ఏంది ప్రభువా" అని ఆడ కూకొని ఎప్పటికి అనుకుంటా, ఆడ కూకొని ఆ ఆకుకూరలుంటే సదురుకొని ఆడనే కూకుంటా. అది మామూలుగా ఆడ మంచిగా అనిపించేది, అక్కడనే కూకునేది నేను. మొన్న ఏం జరిగిందంటే, వచ్చిన బండి ఆపి ఇట్లా సంచులిప్తా అని ఇట్లా ఇప్పి ఇటు చూస్తున్నా, ఇట్లా మామూలుగా ఇట్లా చూస్తున్నా. తెల్ల బట్టలేసుకున్నాడు. వచ్చి లటుకున నాలోకి చొ చొచ్చిండు. అరే! ఎవరబ్బా! ఎవరు లేరు ఇక్కడ. ఎవరు తెల్ల బట్టలేసుకొని వచ్చిండు. కళ్ళు మూసుకొని ఎవ్వరు లేరు. కళ్ళు మూసుకొని ఇట్లా తెరిచేటోళ్ళకి ఒక పెద్దాయన వచ్చిండు. పెద్దాయన వచ్చి "పాలకూర ఉందా బాబు" అని అన్నాడు. "పాలకూర ఉందా బాబు" అంటే "లేదు సార్ అయిపోయింది" అన్న. అప్పుడు నాకు తెలియలేదు. క్రమక్రమంగా నేను ఆలోచించుకుంటున్నా. అసలు ఏమైంది? నొప్పి వస్తలేదు. ఎప్పుడు నాకు ఇది జరిగింది అని ఆలోచిస్తే, దేవుడు మళ్ళా నేను పడుకొని ప్రార్థన చేస్తుండగా అదే దర్శనం నాకు చూయించిండు. దేవానికి స్తోత్రం నాయనా అని చెక్ చేసుకున్నా నేను దాన్ని. ఎందుకంటే బరువు లేవడితే వస్తది గదా! మరి వస్తుందా లేదా ఈ నొప్పులంటే, దేవునికి మహిమ కలుగును గాక. ఆ నొప్పులన్నీ దేవుడు విడిపించిండు నన్ను. హల్లెలూయా. హల్లెలూయా! ఈ దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చక్కటి స్వరాలతో నీ బిడ్డలు ఇప్పుడు దాకా నేను స్తుతించి ఉండగా గానపతి గానాలతో అయ్యా నేను మహింపరిచా. నీకే మహిమ ఘనత ప్రభావాలు తండ్రి. అయ్యా ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నీ దాసుని మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించి అమూల్యమైన వాక్కుల చేత మా జీవితాల కట్టమని నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి వందనాలు. చక్కగా కుర్చీలో కూర్చోండి, బిడ్డలు ఇబ్బంది లేదు. దయచేసి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే లేఖన భాగంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనం విందాము. దయచేసి గమనించండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాల్ ఒకసారి గమనించండి. ఈ లోకములో మనం దేన మనసు కలిగి, దేనత్వం కలిగి, తగ్గించుకుని ఆతవలోడు తగుబాడుతుంటే మనం తగుబాడుకోకుండా మౌనంగా ఉంటే ఎవరు ధన్యులు? మనం ధన్యులమే. ఏ రాజ్యం కదా, పరలోక రాజ్యం మనది. హల్లెలూయా. దేన మనసు కలిగి ఉండండి. డ్యూటీల కాడ కావచ్చు, మీ ఆఫీసుల్లో కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, ఏ పని చేసినా, ఏ డ్యూటీ చేసినా, నువ్వు ఏ ఎంప్లాయీస్ అయినా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేన మనసు కలిగి నువ్వు జీవించు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ దేన మనసు మనకున్నప్పుడు ఈ లోక సంబంధమైన వ్యక్తులమి, ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కాదండి. పరలోక రాజ్యం మనది. ఏ రాజ్యము? పరలోక రాజ్యం. కనుక ఈ పరలోక రాజ్యానికి పౌరత్వం కలిగి మనం జీవించాలంటే దేన మనసులై ఉండాలి. చాలామంది అంటారు, పాస్ గారు మౌనంగా ఉంటే కాదండి, గట్టిగా సమాధానం, మాటకు మాటే సమాధానం చెప్పాలి. నేను మనం ఎన్ని మాటలు మాట్లాడితే ప్రయోజనం ఏముంది? మనం మౌనంగా ఉన్నప్పుడు ప్రభు ఒక మాట చాలు చెప్పాలి. ప్రభు ఒక మాట చాలు. ఎదుట ఒక మాట అంటే సముద్రము, మోసే నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తమనగానే సముద్రం 2 పాయలుగా చీలినట్టుగా. ప్రైజ్ లార్డ్.
చెప్పాలి. ఒక్క మాటే, ఒక మాట 10 మాటలు అక్కడ కదా. మోషే నీ చేతి కర్ర ఎత్తారు నీకంతే. ఆ సముద్రం వైపు మోషే అయ్యా కర్ర ఎత్తిన వెంటనే కర్ర ఇట్ట నిలువుగా ఎత్తాలా, ఇట్ట అడ్డంగా ఎత్తాలా, ఇట్ట అడ్డంగా కర్ర ఎట్టెత్తాలి ప్రభు అని చెప్పి ప్రశ్నలో దేవుడిని ఇలా మోషే వేసాడా. ప్రశ్నల వర్షం కురిపించలా. మోషే దేవుడు మాటకు లోబడిన వాడయి దేన మనసు కలిగి ప్రభువా నీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక హల్లెలూయా అలా సాపాడు అంతే. 2 పాయలుగా చీలిపోయింది. దేన మనసు కలిగి ఆడ ప్రజలు అప్పుడు దాకా మోషేని తిట్టారు. ఈ మోషే చచ్చిపోయినా బాగుండేది, ఈ పలికి మాలుడి మోషే తీసుకొచ్చి సముద్రం ఒడ్డున పెట్టాడు. సముద్రంలో సత్తాక ఇజ్రాయెల్ వాళ్ళందరూ వస్తున్నారు, ఐగుప్తు నుంచి వాళ్ళు తరువుకు వస్తున్నారు రాజు సైన్యం అంతా. ఈ మోషే తీసుకొని సముద్రం ఒడ్డున పెట్టాడు. చాలా మంది అంటారు ఇదిగా శాతకాలంలాగా నువ్వు మాట్లాడమాక, వాడు ఎవరు నేను తేల్చుకునేవాడిని, నువ్వు ఉండవు నేను ఊరుకున్నా. నేను మౌనంగా ఉండనంటే నాకు దేవుడు ఉండడు అనేది దాని అర్థం. గట్టిగా సపట్లు కొట్టరా. నేను మౌనంగా ఉండనంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన నీకు వైపు ఉన్నాడు, నీలబడ్డాడు కనుక నువ్వు మౌనంగా అంగీకరించిరా, ఆయన చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. దిగుతాడంతే. ఫరో సైన్యం ఎదుట అగ్గిని మంటలుగా దిగిన దేవుడు ఈరోజు నీ సమస్యలకి నీకు మధ్యగా నిలబడలేదా? నీకు అనారోగ్యం వస్తే దానికి నీకు మధ్యలో నిలబడి నీలో అనారోగ్యం తరివి కొట్టలేదా? ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా ఏది వచ్చినా కానీ ఆనాడు ఫరో సైన్యము తరువుతో ఉన్నప్పుడు దేవుడు మోషే ఐగుప్తు నుంచి ఆ జనాన్నందరిన సముద్రం ఒడ్డు నడిపించినప్పుడు మోషేతో మాట్లాడాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి రహదారిగా మార్చబడింది. ఫరో సైన్యానికి ఎదురుగా వెళ్ళి అగ్ని స్తంభంగా నిలబడ్డాడు. రథాలు గుర్రాలు సైన్యము ఆ అగ్ని వేడికి ఆ మంటకి రాలేక ఆగిపోయినాయి అంతే. ప్రేమైన దేవుడు బిడ్డ నువ్వు అనుకోవచ్చు, శ్రమలో ఉండాను, శోధనలో ఉంటాను, ఏమిటి సమస్యల్లో నాకే ఎందుకు ఈ బాధలంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. ప్రైజ్ లార్డ్. నీకే ఎందుకు ఈ శోధనలంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. కొడుకుని నువ్వు ప్రేమిస్తే వాడు బయటికి వెళ్తాం నీకు ఇష్టం ఉండదు. రాత్రి అయితే వాడు బయటికి వెళ్తాం నీకు ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే ఈ బిడ్డ ఎక్కడ ఏ ఇబ్బంది పడతాడో, ఏ యాక్సిడెంట్ అయిద్దో, ఏమైద్దో నైట్ అని గడలాడుతూ భయపడుతూ వద్దురా, అవసరమైతే వాడితో దెబ్బతిన్నా పర్లేదు కానీ వాడిని గదిరించి ఇట్లు పెడతాం. కారణం ఏంటంటే ఆ బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావు కనుక. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడి కాడ నేను ప్రేమిస్తున్నాడు కనుక శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏది వచ్చినా కానీ ఆయన విడిచిపెట్టి ఆయనకు దూరంగా నువ్వు మాత్రం జరగొద్దు. ప్రైజ్ లార్డ్. అందుకే ఈ మత్తయి సువార్త 5:3 ఉంది. ఏమనంటే దేన మనసు కలిగి మనం ఉండాలి. ఏ మనసు అండి? దేన మనసు. అంటారు నువ్వు చేతకానాడు రా చూసుకుందాం, నువ్వు రా అని అంటారు. మనం ఎందుకండి, మనలో ఉండి ఆయన పంపాలంతే. అయ్యా నువ్వేళ్ళు మేమేం చేస్తాం ప్రభువా చెప్పు, మేమేం చేయగలుగుతాము? అయ్యా రాజు దగ్గరికి వచ్చి ఒక రాజు తన సైన్యాన్ని పంపించి ఇదిగో నేను రాజునే చెప్పు, ఈ కాపాడుతాడుకున్న వేసయ్య యెహోవా కాపాడుతాడుకున్నావా దేశాలన్నీ నేను అంత స్వాధీనపరుచుకున్నాను చెప్పు. ఆయన ఎందుకు కాపాడేది? అప్పుడు లేడు ఆయన. ఎక్కువ మాట్లాడుతున్నారు, మీ రాజుని మీ రాజ్యాన్ని కాడ నా ఉద్యమం చేసుకుంటున్నా అని ఒక సమాధానం ఏంగానే ఒక రాజు వచ్చి రాజు సైన్యము హిజ్కియా రాజు ఏం చేస్తాడనంటే ప్రభువా ఆ వస్త్రాన్ని ఇలా చింపుకుని దేవుడి సన్నిధిని విచారణ చేస్తాడు. అయ్యా నేను చేతగానండి ప్రభువా, నేనేమీ చేయలేను, నా పట్టణాన్ని నా సైన్యాన్ని నా దేశాన్ని కాపాడేది నువ్వేనయ్యా అని చెప్పి దేవుడు మందిరంలో తలంచుకుని హిజ్కియా రాజు ప్రార్థన చేస్తాడు. తలంచుకుని ప్రార్థన చేస్తాడు, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తాడు. నా దేశంలో స్త్రీలు చిన్న బిడ్డలు అయ్యా పురుషులు వాళ్ళు చంపేస్తారు ప్రభువా, నీ మందిరంలో ఉండే బంగారం వెండి అంతా ఇచ్చానయ్యా,
వాడు లాస్ట్కి ఇదిగో ఈ దేశాన్ని నేను స్వతంత్రించుకుంటాను అంటున్నాడు. అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నీకు ఈ సహాయం నాకు దయచేయ అని చెప్పి యెషయా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే ఏమంటాడంటే హిజ్కియా రాజు యెషయా దగ్గరికి పంపిస్తాడు. అయ్యా హిజ్కియా రాజు గారు పంపించాడు, చెప్పండి. ఆ రాజు ఏం చెబుతాడంటే యెషయా ప్రవర్త ఏం చెబుతాడనంటే, ఇదిగో యెహోవా మాట్లాడటం ప్రారంభించింది ఏమనగా, ఆ రాజుని ఒక్కడనే బతికించి తన కత్తి మీద తానే పడి చచ్చిపోయేటట్టుకు నేను చేస్తా, తన సైన్యాన్ని అంతా అతము చేస్తా. నమ్మచ్చు ఈ మాట? ఊరికా చాలు కానీ వాళ్ళు మిడతల దండ వచ్చినట్టు వస్తున్నారు. ఉంటారు కదా పిరికితనంగా మాటలు మాట్లాడేవాళ్ళు. ఇదిగో పాస్టర్ గారిని చంపేస్తారు, అయిపోయింది ఈ పని. నిజంగా దమ్ము ధైర్యము తెగింపు కలిగినాడు కాబట్టి ఆ దైవ సావుకుడు పాస్టర్ ప్రవాడాల ప్రవీణ్ అన్న ఒక్కడే వెళ్ళాడు. వీళ్ళు పిరికి సన్నాసులు కాబట్టి 20 మంది వెళ్ళారు. ఈ సన్నాసి సెంటర్లో కూర్చున్న సన్నాసకుడు ఈ సన్నాసులంతా ఏకమయ్యారు, కానీ ఒక్కడే ప్రపంచాన్ని తలకింతలు చేసేవాడు ఒక్కడే. దేవుడికి స్తోత్రం. ఆ ఒక్కడే ప్రాణము అలా తీశారా లేదో, క్రైస్తవ ప్రపంచం యావత్తు ఏకమైంది, అగ్గి రగిలిందంతే. దేవుడికి స్తోత్రం. ఈ హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి సవాల్ చేసి మాట్లాడితే ఈయనేం మాట్లాడలా, మౌనంగా ఉండి దీనంగా ఉండి, సరే నేను వాళ్ళతో మాట్లాడినాను అయిపోమని చెప్పి దేవుడు మందిరంలో విచారణ చేస్తాడు, దేవుడి సన్నిధిలో విచారణ చేస్తాడు. హిజ్కియా దేవుడి సన్నిధిలో విచారణ చేసినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము తెరవబడి ఆకాశం మీద నుంచి భూమి మీద కాని ఉండేది కత్తి 1,85,000 మందిని నరికి అక్కడ పడేసి దెబ్బలు శవాలు కుప్పలుగా పడినాయి. నేనంట ఈరోజు ఒక క్రైస్తవుడు ఎంత ప్రమాదమో తెలుసా? ఒక క్రైస్తవుడు పవర్ కంటే ప్రమాదం కలిగినాడు. పవర్ ప్రాణమే తీసిద్ది. క్రైస్తవుడు దేశమంతా మండించగలిగినవాడు. దేవుడికి స్తోత్రం. నది ప్రవాహము డేంజరు, క్రైస్తవుడు ఆడ వర్షం నీటి కంటే డేంజర్ అయినవాడు. కారణం ఏంటో చెప్పమంటారా? సైన్యములకు అధిపతి యెహోవాని ఆయన ఆరాధిస్తాడు గనుక తన ఒంటరిగానే వెళ్తాడు, గనుక తనకు భయం ఉండదు. అందుకనే తనకు ఏ ఇష్యూలో పిరికితనం అనేది ఉండదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సవాల్ చేశాడు, ఇసిరాడు, కసిరాడు, ఏమీ లేవు, కేకేస్తాడు, మొత్తం చచ్చిపోయి ఉంటారు. లేచి చూస్తే భార్య మిగిలిద్ది. ఆ సైన్యంలో ఎవరో ఒక వ్యక్తి మిగిలి ఉంటాడు. ఎవరు ఈ పని చేశారని పిచ్చోడు పిచ్చి పట్టినట్టు అరుతుంటాడు. అరిచి 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 ఎవరు చేశారండి, ఎవరు చేశారు అయ్యారంటే యెహోవా చేశాడు. నా దేవుడు గొప్పవాడు, చేస్తాడు మరి అంతే. యెహోవా చేశాడు అని వెళ్ళి పడతా తాను కత్తి మీద తానే పడి సరిపోతాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, 1,85,000 మందిని చూసుకుని నెరవేగాడు. దేవుడు దోత వచ్చి మొత్తాన్ని నరికి అవతల పడేసింది. లాస్ట్కి వాడు కత్తి మీద వాడే పడి చచ్చిపోయాడు. రాజు లేదు, రాష్ట్రం లేదు, మొత్తము శవాల పెంట దెబ్బలుగా మార్చబడింది. అయితే హిజ్కియా రాజు ఆ ప్రాంతంలో ఆ సైన్యానికి అందరికి చెప్పి ఆ పట్టణంలో పండగ జరుపుకున్నారు. అదే నాన్న. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, సమస్యల్లో నేనుండా, ప్రభు నన్ను సోస్తల్లా, అవమానాల్లో నేనుండా, ప్రభు నన్ను సోస్తల్లా, ఆయన నమ్ముకుని నీతిగా బతికా. పాస్టర్ గారు నీతికి అసలు స్థానమే లేదండి. నేనంట నీతిగా నువ్వు బతికితే నీ సంతానం ఎలా ఉండేదో తెలుసా? ఇసుక రేణువులు వెళ్ళి నా దేవుడు దీవిస్తాడు. ఇసుక రేణువులు వెళ్ళి నా దేవుడు దీవిస్తాడు. ఈ లోకంలో ఎటు చూసి నేను సంపదే. యేసు ప్రభు శిష్యులు 100 మంది కాదు, 1000 మంది కాదండి, 11 మంది. ఖచ్చితంగా 11 మంది. ఎందుకంటే 12వాడు ఏదో ఇసుక ఎవరు పెట్టి చచ్చిపోయాడు కదా. 11 మంది 11 ప్రాంతాలకు పోయి ప్రపంచమంతా సువార్త ప్రబలింది. ఈ రోజుని ప్రపంచమంతా అక్కడ ఏమైంది? సువార్త. చూడండి ఎంత దేవుడు కృప కాదంటారా? ఎంత దేవుడు ఆశీర్వాదం కాదంటారా? ప్రేమైన దేవుడు బిడ్డ, నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షాన కార్యం చేసేవాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం. యోబు గ్రంథము 36వ అధ్యాయము దయచేసి చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం చదవండి. 36:6.
భక్తిహీనుల ప్రాణమును భక్తిహీనుల ప్రార్థన ఆయన కాపాడడు. 36:6 ఏబు గ్రంథం. యోబు గ్రంథం ఆ? యోబు గ్రంథం 36:6. ఓకే, చదువు. రైట్. భక్తిహీనుల ప్రాణమును భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆ, ఆయన దీనులకు న్యాయం జరిగించును. ఆ, నీతిమంతులను ఉమ్, ఆయన చూడకపోడు. ఉమ్, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఉమ్. ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. హల్లెలూయా. చూడండి, నీతిమంతులకి ఎంత ధన్యత, ఎంత దేవునుందో చూడండి. ఇక్కడ భక్తిహీనులు అంటే నామకార్థంగా వెళ్తారు, అటు ఊళ్ళు ఎక్కడ పడతారో తెలియదు. కానీ నీతిగా ఉంటాడే, ఆ నీతికున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చోబెడతాడు, రాజులతో సమానంగా కూర్చోబెడతాడు. ఈరోజు ప్రేమైన దేవుడి బిడ్డ, నువ్వు వెనకబడి ఉండని అనుకుంటున్నావేమో, నీ బిడ్డ జీవితం ఏమీ లేదనుకుంటున్నావేమో, నా దేవుడు నీ బిడ్డ దీవెనకరంగా మార్చబడును గాక. నీ బిడ్డ చేస్తున్న డ్యూటీని దేవుడు పర్మినెంట్గా మార్చబడును గాక. తను వెళ్తున్న ప్రతి మార్గంలో రాజ్యబాటలో నా దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు, నమ్మకమస్తు సమర్థత కలిగిన వాడు. సమస్తము కాడ ఆయన ఏదైనా సరే చేసి చూపించేవాడు. రాజు ఎరవేగినంత మాత్రాన ఆయన విడిచిపెట్టల. రాజు మాటలు ఆయన ఏం లక్ష్య పెట్టల. హిజ్కియా ఎప్పుడైతే కన్నీరు గార్చి దేన మనసుకుడు అయ్యి తన వస్త్రాన్ని చించుకుంటాడో, అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తన దూతకు చెబుతాడు, అమ్మా హిజ్కియా కింద బాధపడినట్టు అమ్మ పాపము, ఆయన మన మీద ఆధారపడ్డాడు కదా. మన మీద ఆధారపడితే మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? మనము ఆయనకు న్యాయం చేయాలి, ఆయన పక్షాన మనం కార్యం జరిగించాలి. ఆయన మీద ఆధారపడిన బిడ్డ ఏ బిడ్డైనా అంతే, వదిలిపెట్టడు ఆయన. కానీ ఆయన మీద ఆధారపడుకోకుండా మనం ఓనుగా నడుస్తున్నాం అనుకో, ఆ భారం మనకు బాగా భారంగా అయింది. ఆ శ్రమలు ఎలా ఉంటాయి అంటే మనకు బాగా శ్రమలుగా అవుతాయి. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీ భారాన్ని నీ మీద పెట్టుకుంటున్నావా, నువ్వు నమ్ముకున్న దేవుడి మీద అప్పచెబుతున్నావా? నేనైతే నా భారం అంతా ఆయన మీద పెడతా. మేము గుడిబేడ పట్టణంలో ఏపీ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు, మరి నిన్న వచ్చిన అయ్యగారు, ఆ పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు, నెలకోసారి అట్ట పోయేవాడిని ఖాళీగా ఉన్నప్పుడు. అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఆయన ఇస్తేనే మేము తీసుకొచ్చుకుని రైస్ కొనుక్కొని ఇంత భోజనం వండుకొని తినేవాళ్ళం. అలాంటి కష్టకరమైన పరిస్థితుల్లో ఆ దైవజనుడు మాకెంతో సాయం చేసి దేవుడి సేవ చేస్తున్నాడు. పాప మా బ్రదరు మీ యవన బిడ్డలు అని చెప్పి బాబో రాజు అంటాడు. ఇప్పుడు కాడ నిన్న కాడ బాబో రాజు పైకి రాయ అంటే ఆ అన్న ముందు నేను ఏ రోజు కూర్చోలే. వాస్తవానికి బయట కూర్చుంటే కానీ ఆయన ముందు కూర్చోలే. ఎందుకంటే అంతా మా నాన్నతో నాకు అన్న అంత. ఎందుకనంటే అంతగా నన్ను చూసేవాడు. అమ్మా అజ్జా బాబు రాజు అమాయకుడు, అమ్మా అజ్జా బాబు అమాయకుడు అమ్మ అనేవాడు. పాపం పాసం గారితో ఏంటన్నా అట్ట అంటారంటే, లేదమ్మా చాలా మంచివాడు, సాత్వికుడు రాజు దేవుడు ఆశీర్వదిస్తున్నాడయ్యా, ఇదే మాట చెప్పేవాడు. ఎప్పుడు బలపరిచేవాడు. నువ్వు ఇక నీతో కాదు దేవుడు చేపట్టి ఏందనుకుంటున్నా, ఇలా కొంగు తీసేవాడు కాదు. ఎప్పుడు కాడ అనేవాడు, ఇదిగో దేవుడు నీతో ఉన్నాడయ్యా రాజు, నువ్వేంది బాధపడేదే అని ప్రతి విషయంలో నన్ను ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, సహాయం చేసేవాడు. నా జీవితంలో చాలా విషయాల్లో అన్న నన్ను బలపరిచాడు. అన్న ఇది పరిదేశం అంటే ఏం కదయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడయ్యా, ఏం కాదు బాబు అని చాలా బలపరిచేవాడు అయ్యగారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి గుడివేడ పట్టణంలో పెద్ద మందిరం అయ్యగారిది. అలాంటి దైవజనుడు మనలో ప్రేమించి ఆయనే ఫోన్ చేసి మన దగ్గరికి వచ్చి అంటే ఎంత ఒక్కసారి గమనించండి. అసలు నేను నమ్మసక్యమా ఈ దేన సావుకుడిని దేవుడు ప్రేమించి అంత పెద్ద దైవ సావుకుడు వచ్చి షోరూమ్ నుంచి బండి వచ్చింది. నేను అనుకున్నా ఆ బండి వచ్చిన రోజు ఒకసారి అన్నకు ఫోన్ చేసి అన్న ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడే అన్న నడిపించాడు. దేవుడికి స్తోత్రం. నేను అయ్యగారు వచ్చి బండికి ప్రార్థన చేస్తుంటే ఎంత సంతోషమో, ఎంత అంటే అంత సంతోషపడుతూ ఉన్నా. బాబు దేవుడికి ఆశీర్వదిస్తున్నాడు అయ్యా నిన్ను అని చాలా ధైర్యపరిచి మరి పాస్టర్ గారికి నాకు ప్రేయర్ చేసి
అన్న మరి నిన్న మెదక మీటింగ్కి వెళ్తున్నాడు, అస్సలు ఖాళీ ఉండడు. మరి చాలా ఆత్మీయులు గనుక ప్రేమైన దేవుడు పెట్టారా, మన జీవితంలో మనకు మేలు చేసిన సావుకులు కానీ, మనకు మేలు చేసిన పెద్దలు కానీ ఎవరిని మనం మర్చిపోవద్దు. ఎందుకనంటే అది దేవుడు మనస్సు. హల్లెలూయా. చదువు రెఫరెన్స్ చెప్పు సార్. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19 19 31 19:31 చదవండి. 19:31. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండ నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కీడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంనే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపెట్లు చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబారములై ఉండిరి. ఒకసారి దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండవనుకో, నా ప్రభు నీ పక్షాన్ని కార్యం చేస్తాడు. బిడ్డలారా, మీరు లేదు నేను నా ప్రతాపం చూపించాలనుకో, ఆయనే కార్యం చేయడు. నువ్వు వెళ్ళిపోమంటాడు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళయ్యా అన్న, నువ్వు వెళ్ళి చూసుకో, నేనెందుకు. నువ్వు మౌనంగా ఉంటే కదా నేను కార్యం చేసేది. నీ నోటే మాట కొంచెం గట్టిగా ఉంది, నువ్వే బొన్ని రానంటాడు. ఆయన మీద మౌనంగా ఉండి ఆయనకి మనం ఉన్నది ఇచ్చి, ఎప్పుడైతే నువ్వు సంతోషంగా దేవుడి సన్నిధికి మంచిగా మనం ఇస్తాం, అప్పుడు దేవుడు ఏం చెప్తే తెలుసా, ఉన్నతంగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనకు ఉన్న దాంట్లో సమృద్ధిగా. నాకు తెలిసి ఏపీ ప్రాంతంలో తల్లిగారు ఉండేది. ఎప్పుడు అంక పెన్షన్ వచ్చినా పెన్షన్లో 200 తీసి ఇచ్చేది. అప్పుడు పెన్షన్ ఎంత అండి? 250 రూపాయలు తీసి ఇచ్చేది. 200 పెన్షన్లు 50 తీసి ఇచ్చేది. నేను అనేవాడిని, ఇదిగో తప్పమ్మా, నువ్వు పెద్దదానివి, ఏమన్నా కాయలు తీసుకెళ్తే ఇదిగో నువ్వు అట్ట అనొద్దు, నేను దేవుడికి ఇస్తున్నా, కాయలు ఎంతో పట్టుకొచ్చా నాకు అని చెప్పి నా మీద పోట్లాడి 100 రూపాయలు తీసి ఇచ్చేది. వద్దమ్మా అంటే అస్సలు ఇదిగో నేను దేవుడికి ఇస్తున్నా, నీకు ఇష్టం లేదా నేను అన్న మీద పోట్లాడుతూ ఉండేది. సరే నేను మౌనంగా ఉండేవాడిని. ఒకరోజు అన్న, ఈ నమ్మకం దేవుడు చూసి నీకు 1000 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు అన్న. ఫస్ట్ మొత్తం ఆయనకి ఇచ్చి తర్వాత 200 ఆయనకి ఇస్తారన్న. ప్రైజ్ లాడ్. తర్వాత దేవుడు మహాకృపను బట్టి ఆ 200 చేసాడు. 1000 రూపాయలు అయింది. తర్వాత 200 ఇస్తూ అమ్మ మరి ఇప్పుడు దేవుడు 4 ఏళ్ళు చేస్తే ఏం చేస్తావన్న. నేను ఒక మాట ఊకే దేవుడి సావుకుడు, నాలో దేవుడిని చనిపించాడు, నేనే ప్రవర్తన కాదు, ఏం కాదండి, దేవుడు కృప పలికిచ్చాడు ఆయన, అంతే పలికే. అప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు ఎంత 4,000 ప్రతి నెల 500 పంపించింది. గట్టిగా సప్ట్లు కొడదామా? చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడికి నీ రాబడిలో నువ్వు నమ్మకంగా ఆయనకి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన లేనాడు కాదు, ఫస్ట్ నా పరిచర్యలో మరి పాతది బండి ఉండేది, మేము కొనుక్కోలేదు. ఇక్కడ దేవుడు కృపను బట్టి మరి దేవుడే ఇచ్చాడు. తర్వాత ఇంకొక బండి వచ్చింది. నేను ఈ మధ్య ప్రార్థన చేస్తున్నా, రిపేర్లు అవుతున్నాయి ప్రభువా, నేను పెట్టలేకపోతున్నాను అయ్యా, నాతో కావట్లేదని. దేవుడు ఏం చేశాడు, 2025 సంవత్సరము 9వ నెల కొత్త షోరూమ్ నుంచి తీసుకొచ్చి అది అక్కడ పెట్టారు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు నమ్మకంగా మౌనంగా మనం ఉంటామో దేవుడు మెండైన దేమినులు మనం అలా పొందుకుంటాం. హల్లెలూయా. హిజ్కియా రాజు ఏం చేశాడనంటే, ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడాల, ఆయన తొందరపడ్డాడు, ఈయన తొందరపడ్డా, ఈయన యెహోవా సన్నిధిలో విచారణ చేస్తాం ప్రారంభించాడు. దేవుడు ఏం చేశాడు,
ఈయన పక్షాన కార్యము ఎలాగూ దేవదూతను పంపించాడు. 1,85,000 మంది మొత్తం మనిషి. ఆయన ఏ మార్గంలో వచ్చాడు ఆ మార్గంలో తిరిగి పారిపోయాడు. ప్రేమైన దేవుడు బిడ్డడు గుర్తుపెట్టుకో, ఏ సమస్యని నిలబడి చేస్తుందో, ఏ ఆర్థికతని నిలబడి చేస్తుందో, ఏ అనారోగ్యం నిలబడి చేస్తుందో, నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు. ఇచ్చే విషయంలో ఆయన నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ బ్రతుకు దినములంతా కృపాక్షేమములతో నా దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. అంతేగాని దేవుడు సన్నిధిలో కార్యం కావాలి మనకి. దేవుడు మాత్రం అవసరంలే, ఇక సావు కూడా అవసరం. చాలామంది ఉంటారు బిడ్డలట్ట, ఆ మంది కార్యం అయిపోగానే కనపడరు కంటికి. ఎప్పుడైనా వస్తున్నాడు అసలు కనీసం మాట్లాడలేదు. మళ్ళీ ఏదైనా ఆపత ఏదైనా వస్తే మాత్రము ఖచ్చితంగా ముందు నాకే ఫోన్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సావుకుని నేనని వాళ్ళకి తెలుసు. ప్రైజ్ లార్డ్. ఏ శ్రమ వచ్చినా దైవ సావుకుడని నేను తెలుసు కనుక నాకు ఫోన్ చేస్తారు. అంతేగాని నేనేమి కాదండి, నేను కాదు మీలాంటి మనిషినే. దేవుడు ఒక కార్యం వాళ్ళ కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. దేవుడు మేలు కలిగించాడు. ఎక్కడో దూర ప్రాంతమైనా సరే పోయి ప్రార్థన చేసి వస్తా, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తామంటాడు. వాళ్ళు కృతజ్ఞతగా ఏమేమో చేస్తారు. కానీ నేను ఒకటే చెబుతా, ఆయనకు నమ్మకంగా ఉండండి. దేవుడికి స్తోత్రం. హిజ్కియా ఆయనకు నమ్మకంగా ఉన్నాడు, ఆయన మీద ఆనుకున్నాడు, ఆయన మీద ఆధారపడ్డాడు. దేవుడు ఏం చేశాడనండి, ఉన్నతమైన కార్యము జరిగించాడు. ఆకాశం నుంచి దేవుడు తన దేవదూతను పంపించాడు. దేవదూత, నీకు పని వచ్చిందమ్మా. సరే ప్రభువా, నీ సెలవు అంతే. వచ్చింది. మిడ్ నైట్ దిగతములో అసలు బంగారం ఉన్నట్టుండి అక్కది. అసలు కళ్ళు చెదిరిపోయిన ఆ సైన్యులు మొత్తం షాకే చచ్చిపోయి ఉండాలి నాకు తెలిసి సగం మంది. అంత ఘోరంగా దేవుడు ఉన్నతమైన కృపను బట్టి ఈరోజు ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించండి. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు దేని మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. ఆయన ఎంతో నిన్ను ఆశీర్వదిస్తావు అంటాడు. అంత మాత్రమే కాక ప్రతి విషయంలో కాడ ఏం చేస్తాడు తెలుసా, నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి నువ్వు వెళ్ళే మార్గము రాజమార్గంలో నేను నడిపిస్తాడు. రాజమార్గం గురించి 2 మాటలు చెప్పి ముగిస్తా. ఏమిటి రాజమార్గం అంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు సీఎం గారు ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే ఆ తోవలో పోలీసులు ఉండి ఏ వెహికల్స్ వెళ్ళలేరు. అంటే రాజమార్గం అనమాట అది. చక్కగా శుభ్రంగా ఇక ఎక్కడ ఆగేది లేదా బండి, ఎస్కాట్తో వెళ్ళిపోతా బండిద్ది. ప్రేమైన దేవుడు బిడ్డ, ఆయన నిన్ను రాజమార్గంలో నడిపించాలని, నువ్వు దేని మనసు కలిగి ఉండాలని, నువ్వు ఆయన మీద ఆనుకోవాలని, ఆయన ప్రతి కార్యాన్ని పక్షాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ కార్యాన్ని నువ్వు జరిగించుకుంటావా, లేదా ఆయన మీద ఆనుకుని ఆయన కార్యం నీ కన్నులారా చూస్తావా, అది నీ ఇష్టం. అది నీకే నా ప్రభు వదిలిపెడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి మన బిడ్డలు కొంతమంది మరి సండే రాలేకపోతున్నారు, కొంతమంది వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే డ్యూటీల్లో ఇబ్బందికరంగా ఈ పండుగ సందర్భంగా బిడ్డలు అల్లాడిపోతున్నారు. వాళ్ళ కొరకు పేర్లు ఎత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, స్తుతి స్తుతి స్తుతి. ఎంతమంది బిడ్డలైతే అయ్యా రాలేకపోతున్నారో వారికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా, నీ కృపను కొమ్మరించండి అయ్యా. చక్కటి ఆరోగ్యాలతో నింపయ్యా. వారి కుటుంబాలు దీవెనకరంగాను, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగాను వారి చుట్టూ మీ కంచె ఉంచండి అయ్యా. వారు నీ బిడ్డల ప్రభువా, వారు నీ సొత్తు తండ్రి అయ్యా. నీ కృప నీ కృప నీ కృప ఉంచండి అయ్యా. నీ కొందనాలయ్యా, నీకే స్తోత్రములు 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 అయ్యా. నీకే స్తుతులు తండ్రి. దేవుడా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేసి, వారి డ్యూటీల్లో అయ్యా మంచి కృపను దయచేసి అయ్యా. వ్యాపారం చేసే బిడ్డలకు నీ దీవెన దయచేసి, డ్యూటీలు చేస్తున్న బిడ్డలకు నీ ఆశీర్వాదం కృపను దయచేసి తండ్రి. ఏ బిడ్డలైతే నీకు నమ్మకంగా నీ మీద ఆనుకుని ఉంటున్నారు అట్టి బిడ్డలకు పరలోక రాజ్యము వాళ్ళదని అంటున్నావు ప్రభువా. మత్తయి సువార్త 5:3 నువ్వు మాట్లాడావు. దేన మనసులకులై మీరు ఉన్నప్పుడు పరలోక రాజ్యం మీదని. తండ్రి,
మేము ఈ లోక సంబంధం కాదయ్యా, పరలోక సంబంధులుగా మమ్మల్ని మార్చండి, పరిశుద్ధులుగా మార్చండి, పవిత్రం కలిగిన వాళ్ళుగా మార్చండి. మాలో ఏ అపవిత్రత ఉండద్దు నాయన. ఏ ఏ బిడ్డలో ఏ వ్యక్తి మమ్మల్ని వేలు పెట్టి చూపించేటట్టు మా జీవితాలు ఉండద్దయ్యా. పరిశుద్ధత కలిగి, పవిత్ర కలిగి, నీ మార్గాల్లో, నీ సత్యములో నిత్యము నడిపించబడాలి తండ్రి. అయ్యా, బిడ్డలు ప్రతిదీ కలిగినది మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా, మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దూరాన ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారో, ఏ అవసరమైందో తండ్రి వారికి నాయన నీ అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, వారి ప్రతి అవసరం క్రీస్తు మహిమలో మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నా. మీరే సహాయం చేయండి, మీ దీవెన దయచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, బిడ్డలు నాయన దూరాన సమీపాన నీ సన్నిధిలో వాక్యం వినే ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా. అయ్యా, మీరేమన్నా హక్కును చేర్చుకోమని దేవా, మీ దాసులుగా నాయన మమ్మల్ని తగ్గించుకుంటూ ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నాయినా మేము మౌనంగా దేన మనసుకులై ఉంటే ఎలాంటి కార్యాలు మేము చూడగలుగుతామో, నీ సన్నిధుల విషయాలను చేస్తే ఎజ్జికయ్య ఎలాంటి కార్యాన్ని చూడగలిగాడో, మా జీవితాల్లో కాడ ఏ అవసరమైనా నీ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అనుభవంలో నడిపించు. నీ పరిశుద్ధ ఆలయంలో నాయన కనిపెట్టి అనుభవాన్ని నడిపించండి తండ్రి. నాయన నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తూ మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ ఇంతవరకు నడిపించిన ప్రతి విధానం కొరకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెబుతూ దేని నుండి అల్పుణ్ణయ్యా, సమస్త మహిమా ఘనత మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సంధించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంధించు. నా ప్రాణమే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటు పరిత్రం సదాతోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా వందనాలు. ప్రైజ్లా.